హలో ఆల్, లాస్ట్ వీడియోలో మనం క్విజ్ ప్రోగ్రామ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో వాటిని కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోలో మీకు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఎల్ఇఫ్ ల్యాడర్లో ఇచ్చిన క్విజ్ ప్రోగ్రామ్స్ని సిస్టంలో చూపిస్తాను, చూడండి. మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు క్విజ్గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చా. అదేంటిదంటే 4 కంట్రీస్ ఒక పాపులేషన్ తీసుకొని వాటిలో ఏది పెద్ద కంట్రీయో కనుక్కోమన్నా. సో మనం ఆల్రెడీ 3 కంట్రీస్ మధ్య రాసాం కదా. సో అప్పుడు 4 కంట్రీస్ మధ్య అంటే మనం 4th కంట్రీ కూడా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అడుగుదాం. సో ఇప్పుడు మనం యూజర్ దగ్గర నుంచి 4 కంట్రీస్ యొక్క పాపులేషన్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ రాసిన కండిషన్స్ ఉన్నాయి. అంటే కంట్రీ 1 పెద్దదైతే 2 కంటే, మళ్ళీ 3 కంటే పెద్దదైతే కంట్రీ 1 బిగ్గెస్ట్ అని రాసాం. సో ఇక్కడ ఏం చేస్తాము, ఇంకో కంట్రీ మిగిలి ఉంది. సో అది కూడా చెక్ చేసుకుంటాం. కంట్రీ 1 పాపులేషన్ అనేది 4 కంటే కూడా ఎక్కువ అయితే అప్పుడు కంట్రీ 1 పెద్దది. సో ఇక్కడ ఏం జరిగింది, 1 అనేది 2, 3, 4 కంటే ఎక్కువ కాబట్టి మనం బిగ్గెస్ట్ అని రాసాం. సో ఇప్పుడు ఎల్స్ లో ఏం రాయాలి? సో ఎడదాకా వచ్చామంటే కంట్రీ 1 కంటే 2, 3 పెద్దవి కాదు, చిన్నవి. సో ఇప్పుడు కంట్రీ 1 పెద్దది కాదు అంటే ఆబ్వియస్ గా కంట్రీ 4 పెద్దది. సో నేను కంట్రీ 4 ఇస్ ద బిగ్గెస్ట్ అని రాస్తాను. సో దీని తర్వాత ఏం చేద్దాము, సో ఒకవేళ ఈ కండిషనే మనకి ఫాల్స్ అయితే దాని మీనింగ్ ఏంది? సో మళ్ళీ మనం ఇంకొక ఎల్స్ రాసుకోండి. సో కంట్రీ 1 అనేది పెద్దది కాదు అంటే కంట్రీ 3 పెద్దది. సో అప్పుడు మిగిలిన కాంపిటీషన్ ఎవరి మధ్య ఉంది? 3కి 4కి. ఆల్రెడీ 2 చిన్నది, 1 చిన్నది. 2 చిన్నది కాబట్టి మనం ఎడదాకా వచ్చాం. సో మిగిలిన కాంపిటీషన్ ఎవరి మధ్య ఉంటుంది? 3కి 4కి ఉంటుంది. సో 1 చిన్నది కాబట్టి సో ఇప్పుడు మనం 3, 4 చెక్ చేసుకుంటే సరిపోయింది. సో నేను ఇక్కడ కండిషన్ ఏం రాస్తానంటే 3కి 4కి చెక్ చేసుకుంటాం. సో చెక్ చేసుకొని 3 పెద్దదైతే కంట్రీ 3 పెద్దదని ఇస్తా. ఇంకా లేకపోతే ఆబ్వియస్ గా మనకి చాయిస్ ఏం లేదు, 4దే పెద్దది. సో మనం ఈ ఇఫ్ ఎల్స్ అయిపోయింది నెస్టెడ్. సో దాని తర్వాత ఈ ఇఫ్ ఎల్స్ కూడా అయిపోయింది, దీని లోపల కూడా రాసాము. సో ఒకవేళ కంట్రీ 1 పెద్దది కాదు అంటే సో మనకి అది కాంపిటీషన్ లో నుంచి ఎలిమినేట్ అయింది. ఇంకా మిగిలేది 2, 3. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఎల్స్ లో 2, 3, 4 చెక్ చేసుకోవాలి. సో అది ఎలా చెక్ చేస్తాము? ఫస్ట్ 3తో చెక్ చేసాము. ఇప్పుడు మనం కంట్రీ 2 అనేది 4తో కూడా చెక్ చేసుకుంటాం. 2 అనేది 3 కంటే పెద్దదైతే మిగిలిన కాంపిటీషన్ 2, 4 ఆల్రెడీ 1 అయిపోయింది. ఇక్కడ దాకా వచ్చామంటే 1 పెద్దది కాదనే, అందుకే ఎల్స్ లోకి వచ్చాం. సో ఇప్పుడు మనకి 2 అనేది పెద్దదైతే 4 కంటే 2 బిగ్గెస్ట్ అంటాము. లేకపోతే మనకి ఆబ్వియస్ గా 4 బిగ్గెస్ట్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రూ కాదే లేదనుకోండి, అంటే కంట్రీ 2 పెద్దది కాకపోతే ఇంకెవరు మిగిలారు? మనకి మిగిలింది ఆల్రెడీ 1 చిన్నదే, అందుకే ఇక్కడ దాకా వచ్చాను. 2 కూడా పెద్దది కాదంటే మిగిలింది 3, 4. సో ఈ 3, 4 చెక్ చేసుకుంటే సరిపోయింది. సో కంట్రీ 3 గ్రేటర్ దాన్ 4. సో 3 అనేది పెద్దది అయితే మనకి 3 పెద్దదని రాస్తాం, లేకపోతే 4 పెద్దదని రాసేస్తాం. సో ఇలా మనం అన్ని కండిషన్స్ కవర్ అయ్యేటట్టు రాసాము. ఇంకా ఎక్కడ కూడా ఏది మిగిలిపోలేదు. సో చూసుకోండి, మీరు కావాలంటే దీన్నే ఫ్లో చార్ట్ గా కానీ ఒక బుక్ పెట్టుకొని చూసుకోండి. అన్ని కండిషన్స్, అన్ని కాంబినేషన్స్ కవర్ అయ్యింది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం రన్ చేద్దాం క్విక్ గా. సో కంట్రీ యొక్క పాపులేషన్ నేనేం చేస్తానంటే 200 ఇస్తున్నా, 300 ఇస్తున్నా, 400 ఇస్తున్నా, 500 ఇస్తున్నా. సో మనకి 4 పెద్దది వచ్చింది. సో ఈసారి ఏం చేస్తానంటే 100, 200, ఇది 500 ఇస్తున్నా, ఇది 400 ఇస్తున్నా. ఇప్పుడు 3 పెద్దదని వచ్చింది, ఎందుకంటే 3 పెద్దది కాబట్టి. సో ఈసారి 2 పెద్దది అన్నట్టుగా చెక్ చేద్దాం. సో ఇది 100 ఇస్తున్నా, ఇది 1000 ఇస్తున్నా 2. సో ఇది 500 ఇస్తున్నా, ఇది 600 ఇస్తున్నా. ఇప్పుడు 2 పెద్దది రావాలి. సో ఈసారి ఏం చేస్తున్నానంటే 1, 2000 ఇస్తున్నా, మిగతాది 100, 200, 300 ఇస్తున్నా. సో మనకి 1 పెద్దదని వచ్చింది. సో మనకి అన్ని కండిషన్స్ లో ఇది వర్క్ అవుతుంది. సో ఇలా మనం ప్రోగ్రామ్ ని రాసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఏం చేసాము, ఇఫ్-ఎలిఫ్ ల్యాడర్ చూసినప్పుడు మనం ఓల్డ్ సిస్టమ్ ప్రకారం ఎగ్జామ్ రాసినప్పుడు ఏ క్లాస్ లో పాస్ అయ్యాడో కనుక్కున్నాం కదా. సో ఇప్పుడు లేటెస్ట్ సిస్టమ్ గ్రేడ్ గురించి చూద్దాం.
గ్రేడ్ సిస్టమ్ సిబిఎస్ఈ సిలబస్ కి అయితే ఇలా ఉంటది, చూడండి మీరు స్క్రీన్ మీద. సో మీకు ఏదైనా డిఫరెంట్ గా ఉంటే అలానే రాసుకోండి, బట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ నెంబర్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో నేను వికీపీడియా నుంచి ఈ గ్రేడ్ సిస్టమ్ తీసుకున్నా. సో దీని ప్రకారం మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో మనం ఏం చేద్దాం, యూజర్ దగ్గర నుంచి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏంది 90 to 100 అంటే 90 నుంచి 100 మధ్యలో ఉంటే వాళ్ళు A1 గ్రేడ్ లో పాస్ అయినట్టు. స్టూడెంట్ హాస్ పాస్డ్ ఇన్ ది A1 గ్రేడ్. సో నెక్స్ట్ కండిషన్ ఏంది, 80, 89. సో 80 కానీ అంటే ఇక్కడ మనం 90 పెట్టుకోవచ్చు. సో 89 పెడితేనేమో ఈక్వల్ టు పెట్టాలి, లేకపోతే 90 పెడితే లెస్ దాన్ 90 అంటే 90 ఇంక్లూడ్ అవ్వదు, 89 నుంచే వస్తుంది. సో అది మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా పెట్టి. సో ఇక్కడ ఏం చేస్తాం, స్టూడెంట్ హాస్ పాస్డ్ ఇన్ ది A2 గ్రేడ్. సో B1 గ్రేడ్ కి 70 to 79. సో ఇదేం చేస్తాము 70 to 79. సో నేను 80 అని ఇస్తాను. సో ఇది B1 గ్రేడ్. సో B1 గ్రేడ్ లో పాస్ అయ్యాను. సో నెక్స్ట్ వచ్చేసి 60 to 69. సో ఇది 60, సో ఇక్కడ 70 ఇస్తున్నా. సో అప్పుడు మనకి B2 గ్రేడ్ లో పాస్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 50 to 59. 50 to 59, 50, 59. సో 60 ఇవ్వాలి, లేదా మీరు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 59 అయినా ఇచ్చుకోవచ్చు, వర్క్ అయింది. సో అది మీ ఇష్టం, నేను కన్సిస్టెంట్ గా అన్నిటికీ సేమ్ ఇస్తున్నా. సో 50 to 60 మధ్యలో అంటే 59 వరకు ఉంటే అది C1 గ్రేడ్ అని. సో అది C1 గ్రేడ్ అని. సో 50 to 60. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా మనం ఎల్ఎఫ్లు పెంచుకోవాలి. సో ఇంకా మనకు ఉన్నాయి. సారీ. సో నెక్స్ట్ 40 to 49. సో 40 to 49 అంటే 50 ఇస్తాం. సో ఇది వచ్చేసి C2 గ్రేడ్ అని ఇస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి 33 to 39. సో 33 to 39 అంటే 40 అని ఇస్తాం. సో ఇది వచ్చేసి మనకి D గ్రేడ్. సో ఇదే లాస్ట్ గ్రేడ్. సో ఇది కాకుండా మన స్టూడెంట్ కినా ఎల్ఇఫ్ సో మనకి 32 అండ్ బిలో అంటే 0 కంటే ఎక్కువ, 33 కంటే తక్కువ వస్తే ఆ స్టూడెంట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినట్టు. సో అతని ఈ గ్రేడ్ వస్తే ఫెయిల్ అయినట్టు. స్టూడెంట్ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్, గ్రేడ్ ఈస్ ఈ అని రాయొచ్చు. సో ఇది కాకుండా మనం ఇంకో కండిషన్ చెక్ చేసాము. యూజర్ గిన ఇన్వాలిడ్ మార్క్స్ ఎంటర్ చేసాం అనుకోండి, అంటే 100 కంటే ఎక్కువ 0 కంటే తక్కువ ఎంటర్ చేస్తే మనకి ఇన్కరెక్ట్ మార్క్స్ ఎంటర్డ్ అని వచ్చింది. సో ఇలా మనం సేమ్ ఇందాక క్లాస్ రాసాం, ఇక్కడ గ్రేడ్స్ జస్ట్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ పెరిగినాయి. సో మనం ఇప్పుడు రన్ చేద్దాం క్విక్ గా. సో మనం ఏం చేద్దాం అంటే 91 చేద్దాం. సో ఇప్పుడు A1 గ్రేడ్ వచ్చింది. సో ఈసారి ఏం చేద్దాం అంటే సో మనం 81 ఇద్దాం. సో ఇప్పుడు A2 గ్రేడ్ వచ్చింది. సో ఈసారి మనం 71 ఇద్దాం, B1 గ్రేడ్ వచ్చింది. సో ఈసారి మనం B2 గ్రేడ్ కి ఈ రేంజ్ కాబట్టి నేను 62 ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఈసారి మనం C1 చెక్ చేయాలి కాబట్టి నేను 50 ఇస్తాను. సో ఈసారి C2 కి మనకి రేంజ్ 40 to 49. సో నేను 49 ఇస్తాను. సో C2 గ్రేడ్ వచ్చింది. సో ఈసారి ఏంటంటే నేను 22 ఇస్తా. సో దీనివల్ల స్టూడెంట్ ఫెయిల్ అవుతాడు, ఫెయిల్ అయ్యాడు. సో అది కాకుండా మనం 101 ఎంటర్ చేసాం అనుకోండి, సో ఇది ఇన్వాలిడ్ మార్క్స్. మార్క్స్ అనేది 100 ఉంటాయి, జనరల్ గా రాస్తున్నా. కొన్నిసార్లు ఏమైనా ఎక్సెప్షనల్ గా ఉంటే ఓకే. సో ఇప్పుడు -2 ఉంటుంది. సో జనరల్ గా
ఎగ్జామ్ రాసినప్పుడు కరెక్ట్ చేస్తే మనకి మైనస్లో మార్కులు మ్యాక్స్ జీరోలు వేస్తారు కానీ మైనస్లో ఎవరికి లేరు అన్లెస్ యూ హ్యావ్ ది నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్. ఓకే, సో ఇలాంటి కేసెస్లో మీరు రీఎంటర్ చేయాలి. సో నేను ఈ రాసిన ప్రోగ్రామ్ కూడా బేసికల్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఆప్షన్స్ అయితే రాయలేదు. ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ వస్తే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఏ గ్రేడ్లో పాస్ అయ్యారనేది ఈ ప్రోగ్రామ్ వాడి. సో ఇది మనం గ్రేడ్ సిస్టమ్ని ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ వాడి రాసాము. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. చూశారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీలాగనే పైథాన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి నా వీడియోస్ని షేర్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో మ్యాచ్ కేస్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.